అటెన్షన్ ప్లీజ్. విజయానికి ఏముంది? మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచమే నీకు పరిచయం అవుతుంది. కొంచెం కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. ఏం లేదు, పరీక్షల్లో ఫస్ట్ మార్క్ వచ్చింది, లేదంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, అదీ కాదంటే స్టేట్ ఫస్ట్ వచ్చారు, అదీ కాదంటే గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు ఏమవుతారు? మహా అయితే పేపర్లో వస్తారు. అప్పుడు ప్రపంచానికి మీరే పరిచయం అవుతారు. ఓడిపోతే అంటే పరీక్ష పోతే ఏమవుతుంది? ప్రపంచమే మీకు తెలుస్తుంది. చుట్టాలు ఏమనుకుంటున్నారు, నిన్నటి వరకు మిమ్మల్ని ప్రేమించిన మిత్రులు ఏమనుకుంటున్నారు, మీ చెల్లి ఏమనుకుంటోంది, అక్క ఏమనుకుంటోంది, ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఎవరు మిమ్మల్ని ఓదార్చారు, ఎవరు మిమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు, ఎవరు పర్వాలేదు నాన్న అన్నారు, ఎవరు పర్వాలేదు తల్లి అన్నారు, వీళ్ళందరూ అర్థమవుతారు. అంటే ప్రపంచం మీకు అర్థమవుతుంది. అది విషయం. అంత మాత్రాన పరీక్ష పోగొట్టుకోమని చెప్పట్లేదు. పరీక్ష పోయిన వాళ్ళు కూడా చాలా చాలా పెద్ద స్థాయిలకి, చాలా చాలా మంచి పదవులకి, ఆఖరికి పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అది 10th క్లాస్ పరీక్ష పోయిన వాళ్ళు. ఆ విషయాన్ని ఎంత బాగా తెలుసుకుంటే పరీక్షలంటే అంత భయం పోతుంది. పరీక్ష ఏముంది, ఆఫ్టర్ ఆల్ జీవితంలో ఒక భాగం అని తెలుస్తుంది. పరీక్ష తర్వాత, పరీక్షకు ముందు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల మన జీవితం మంది. పరీక్ష అందులో భాగం. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి అంతే. చదువు ఒకటి, తర్వాత ఉద్యోగం, తర్వాత వివాహం, అలా వేరు వేరు స్టేజెస్ ఉంటాయి. ప్రతి చోట ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది. ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడమే జీవితంలో ముఖ్యమైన అంశం. అంతే తప్ప పరీక్ష పోయిందనో, పోతుందనో, బాగా రాయలేదనో, ఏదో అఘాయిత్యానికి పాల్పడడం మాత్రం అంత మంచి పద్ధతి కాదు. అంత మాత్రాన పరీక్ష పోగొట్టుకోండి అని మాత్రం నేను ఇక్కడ చెప్పట్లేదు. పరీక్ష పోయినా ఇబ్బంది లేదు, మరో ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. మరీ ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ విషయంలో ఇదివరకులాగా మార్చి సెప్టెంబరు అని ఏం లేదు. మార్చిలో పరీక్ష పోతే సెప్టెంబర్ వరకు ఆగాల్సిన అవసరం ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ ఎగ్జామ్ అని ఒకటి వచ్చింది. వెంటనే మరో నెలలోనే పరీక్ష పాస్ అయిపోవచ్చు. మళ్ళీ మిగతా ఫ్రెండ్స్ లాగే మీరు కూడా రెగ్యులర్గా సంవత్సరం వృధా పోకుండా ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు చాలా చాలా వెసులుబాట్లు ఉన్నాయి. వీటన్నిటినీ అర్థం చేసుకోండి. అసలు ఇలా పరీక్ష పోగొట్టుకుని కూడా మహాస్థాయిలకి, ఎంతో పెద్ద స్థానాలకి ఎదిగిన కొద్ది మంది గురించి ఇప్పుడు చెప్పుకుందాం. చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ప్రొఫెసర్ సాయిబాబా రెడ్డి. ఈయన ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలో ఉన్న బుర్లలో వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. తర్వాత ఒక ప్రైవేట్ కాలేజీకి చైర్మన్గా చేశారు. అంతకుముందు ఇక్కడ ఎంసెట్ కన్వీనర్గా, అంటే జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా చేశారు. ఈయన ఏం జరిగింది అంటే 10th క్లాస్ పరీక్ష పోయింది. ఆ ఏడాది అంటే 1976లో ఉమ్మడి రాష్ట్రంలో 10th పాస్ అయిన విద్యార్థుల సంఖ్య 11.4% మాత్రమే. అప్పుడు ఇంటర్లో సీట్లు నిండని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం 5 గ్రేస్ మార్కులు ప్రకటించింది. అంటే 5 సబ్జెక్టులో ఒక్కొక్క మార్కు తగ్గినా, లేకుంటే ఒక సబ్జెక్టులో 5 మార్కులు తగ్గినా వెంటనే అవి కలిపేసి పాస్ డిక్లేర్ చేసింది. అక్కడతోటి ఆ ఎపిసోడ్ అయిపోలేదు. అప్పట్లో వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇంటర్మీడియట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు నాన్నగారు సంతకం పెట్టించాలి. నిజాం కాలేజీలోకి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ ఒక 2 ఎస్ఐలు, 2 కానిస్టేబుల్స్ అక్కడ కూర్చుని ఉన్నారు. సంతకం పెట్టించుకుంటూ ఉంటే, బాబు ఏ గ్రూపు అన్నారు. ఎంపీసీ అన్నాడు. మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి అన్నారు. 39 మార్కులు అన్నాడు. అదేంటి 39 మార్కులు వచ్చింది, నీకు ఎంపీసీ గ్రూప్ ఎందుకు అన్నారు. వెంటనే వాళ్ళ నాన్నగారు కలగజేసుకుని, చదువుకునేది వాడు, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, ఇప్పుడైనా బాగుపడతాడేమో వదిలేద్దాం అన్నట్ట. ఇంకంతే, కోపం వచ్చింది మన సాయిబాబా రెడ్డి గారికి. వెంటనే అక్కడి నుంచి బీఎస్సీ వరకు చదువుకున్నారు. బీఎస్సీ తర్వాత ఇంజనీరింగ్ చేశారు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన రూర్కీలో ఎంఈ ఆనర్స్, బ్రిటన్లోని నాటింగ్హామ్ యూనివర్సిటీలో పిహెచ్డి, కెనడాలోని హాలిఫాక్స్ యూనివర్సిటీ, మళ్ళీ యూకేలోని బర్మింగ్హామ్ యూనివర్సిటీలో 2 పోస్ట్ డాక్టరేట్ డిగ్రీలు కూడా చేశారు. నేను ఆయన కలిసినప్పుడు సరదాగా అనేవాడిని, విజిటింగ్ కార్డు నాకు ఇచ్చారు ఆయన.
వద్దు సార్, మీరు పోస్ట్ కార్డ్ వేయించుకోండి, విజిటింగ్ కార్డ్ అంతా నిండిపోతుంది అని సరదాగా జోక్ చేసేవాడిని. ఆయన తర్వాతి రోజుల్లో ఇందాక చెప్పినట్లు ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యారు. 10th క్లాస్ పరీక్ష పోయినంత మాత్రాన ఆయన జీవితం ఏమీ ఆగిపోలేదు. పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికపాటి నరసింహారావు గారు, ఈయన 5 అన్నదమ్ముల్లో ఆఖరి వ్యక్తి. ఈయన 10th క్లాస్ పరీక్ష రాసినప్పుడు 600కి 280 మార్కులు వచ్చాయి. పరీక్ష పోయింది. వెంటనే వాళ్ళ నాన్నగారు, అన్నయ్యలందరూ పాస్ అయ్యారు, నీ పరీక్ష పోవడం ఏంట్రా అని అనలేదంట. చిన్నగా రుబ్బితే పిండి మరింత మెత్తనై గారెల రుచి పెరుగుతుందిరా అన్నాడంట. అంతే, మళ్ళీ పరీక్ష రాశారు, అన్ని పేపర్లు రాశారు. ఈసారి 440 మార్కులు తెచ్చుకున్నారు. నువ్వు ఎందుకు పనికిరావని వాళ్ళ నాన్నగారు తిట్టుంటే ఆయన అక్కడితోటే ఆగిపోయేవాడిని అప్పట్లో చెప్పారు. అది ఆయన. తర్వాత ఏమైంది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఇంకో ఆయన డాక్టర్ జగన్మోహన్ రావు గారు. ఈయన ఐసిడబ్ల్యూఏ పాస్ అయ్యారు, తర్వాత కంపెనీ సెక్రటరీ పాస్ అయ్యారు. కంపెనీ సెక్రటరీ తర్వాత నేషనల్ స్థాయిలో కంపెనీ సెక్రటరీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది సార్క్, అంటే 7 దేశాలకు అనుబంధంగా ఉన్న సార్క్లో సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంట్స్కి అధ్యక్షుడిగా కూడా ఒక ఏడాది వ్యవహరించారు. ఇంతకీ విషయం ఏంటంటే ఈయన కూడా 10th క్లాస్లో పరీక్ష పోయింది. అది కూడా లెక్కల్లోనే పోయింది. అప్పుడు కూడా రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళ నాన్నగారు, మిగతా సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చాయి కదా నాన్న, లెక్కలు మరోసారి రాయి, పాస్ అయిపోతావు అన్నారు. పూర్తిగా ఒక ఏడాది ఆయనకి చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ తర్వాత ఇంటర్మీడియట్, బీకామ్ పాస్ అయ్యి వెంటనే బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారు, అక్కడితో చదువు ఆపేయకూడదు నాన్న, ఎప్పటికైనా ఏదైనా నీకు మంచి ఉద్యోగం వస్తుంది అంటే. తర్వాత కంపెనీ సెక్రటరీ కోర్స్ చేశారు, ఐసిడబ్ల్యూఏ అంటే ఇప్పుడు సిఎంఏ ఆ కోర్సు కూడా చేశారు. ఇందాక చెప్పినట్లు నేషనల్ లెవెల్లో చైర్మన్ అయ్యారు, సార్క్ లెవెల్లో చైర్మన్ అయ్యారు. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పిన, ఆయన 60వ ఏట పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు పరీక్షలకు కూర్చున్నారు. అంటే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి తప్పామనో, ఎంసెట్లో ర్యాంక్ రాలేదనో, పరీక్ష పోయిందనో కుంగిపోనవసరం లేదు అని చెప్పడానికి మాత్రమే ఉదాహరణలు. అంతే తప్ప పరీక్ష పోగొట్టుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అసలే కాదు. ఇది ముందే చెప్పాను. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.